హలో గైస్, ఇప్పుడు ఈ 100 రూపీస్తో లూలు మాల్లో ఏమేమి కొనుక్కోవచ్చో చూద్దాం. ఇప్పుడైతే మనం లూలు మాల్కి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. లూలు మాల్లో ఉన్న ఫ్రెష్ మార్కెట్ అంటే ఇది. సో ఇక్కడికైతే వచ్చేసి హైదరాబాద్లో ఉన్న మ్యాక్సిమం అన్ని మాల్స్ తిరిగేశాను. బట్ లూలు మాల్ పెట్టాక ఇదే రావడం ఫస్ట్ టైం. నేను మావాడు ఒక పక్క షాపింగ్ చేస్తున్నాడు. నేను 100 రూపీస్కి ఏమొస్తాయని చెప్పి చూస్తున్నాను. ఇక్కడ 99 రూపీస్ అని చెప్పేసి పెట్టారు, 150 రూపీస్ది. సో ఇక్కడ కేక్స్ అయితే మనకి 99 రూపీస్కి దొరుకుతున్నాయి. ఇక్కడ మన స్విస్ రోల్స్ కూడా 99 రూపీస్కే దొరుకుతాయి. ఇంకా మొత్తం చూద్దాం, ఇంకా ఏమైనా ఫుడ్ ఐటమ్స్ ఏమైనా కనపడతాయేమో. మనకైతే ఒక ఫుడ్ ఐటమ్ అయితే కనపడింది, 10 రూపీస్ ఓన్లీ, బౌలీ మోనోఫిల్స్ అంట. సో ఇదైతే తీసుకున్నాను నేను. 100 రూపీస్లో 10 రూపీస్ తీసేస్తే ఇంకా మన దగ్గర 90 రూపీస్ ఉన్నాయి. 90 రూపీస్తో తిరుగుతుంటే మా వాడు వెజిటేబుల్స్ కొనాలని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొచ్చాడు. ఈ లోపు ఇక్కడ స్వీట్ కార్న్ అయితే ఇక్కడ ఒక కేజీ స్వీట్ కార్న్ 29 రూపీస్ అంట. కేజీ లెక్కన అమ్ముతున్నారు మన స్వీట్ కార్న్ కూడా. అండ్ ఇండియన్ ప్రైస్ అని చెప్పేసి ఇక్కడ పెట్టేసి ఉంది కదా. ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అవుతాయి కదా వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ప్రొడక్ట్స్ కానీ. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఇవన్నీ వెజిటేబుల్స్ మన ఇండియన్ ప్రైస్లో ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఆస్ట్రేలియా ప్రైస్. కనపడుతున్న అవగాడోస్ ఆస్ట్రేలియా నుండి ఇంపోర్ట్ చేశారనుకుంటా, అందుకే మనకి ఇక్కడ ఆస్ట్రేలియన్ ప్రైస్ అయితే డిస్ప్లే చేశారు. ఇంకా మన దగ్గర 90 రూపీస్ ఉన్నాయి 100 రూపీస్ ఛాలెంజ్లో భాగంగా. మావాడు మళ్ళీ పిలుస్తున్నాడు ఏం కొనాలో మరి. సో చూద్దాం ఎక్కడ తీసుకెళ్తున్నాడో. కేరా కోసం వచ్చినట్టున్నాడు. ఇక్కడ 1 కేజీ కేరా 29 రూపీస్ అంట. వెజిటేబుల్స్ తీసేసుకున్న తర్వాత ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడ మనకి స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్ అని చెప్పేసి ఉన్నాయి. బెర్రీస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఫస్ట్ మావాడు ఇక్కడ బ్లూబెర్రీస్ తీసుకున్నాడు. ట్యాగ్ ప్రైస్ అయితే 150 రూపీస్ ఉంది. ఇప్పుడు మనం స్నాక్స్ దగ్గరికి వచ్చేసాం. మన దగ్గర ఇంకా 90 రూపీస్ ఉన్నాయి. ఈ స్నాక్స్ మనకి మిక్సర్ కానీ, చెకోడీలు కానీ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మొత్తం ప్యాకెట్ ఫుడ్ అయితే ఉంది, పిజ్జా, శాండ్విచ్ అవన్నీ. మఫిన్స్ 190 రూపీస్ అంట ఇక్కడ ఒక బాక్స్. అండ్ డిఫరెంట్ మఫిన్స్ అయితే ఉన్నాయి. సో ఈ శాండ్విచ్ ప్రైస్ ఎంత ఉందో చూద్దాం. శాండ్విచ్ ప్రైస్ 60 రూపీస్ ఉంది. ఇది తీసుకోవచ్చు మనం ఇంక మిగిలిన 90 రూపీస్లో. బట్ ఇంకా చూద్దాం, ఇంకేమైనా తక్కువ దొరికితే అవి తీసుకుందాం, లేకపోతే ఇక్కడికి వచ్చి ఈ శాండ్విచ్ తీసుకుందాం 60 రూపీస్కి. సో ప్రస్తుతానికైతే నేను తీసుకోవట్లేదు శాండ్విచ్. అండ్ పిజ్జా కూడా ఉంది ఇక్కడ. మనం ఫుడ్ ఏరియా దగ్గరికి అయితే వచ్చేసాం. నాన్ వెజ్ వేరుగా ఉంటుంది, వెజ్ వేరుగా ఉంటుంది. ద కిచెన్. సో ఇంకా మనం 90 రూపీస్ ఉన్నాయి కదా, 90 రూపీస్లో ఏం కొనాలో అర్థం కావట్లేదు నాకు. ఇక్కడ చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. స్నాక్స్ అని ఒక పక్కన ఉన్నాయి. నెక్స్ట్ మన రైస్ ఐటమ్స్, నెక్స్ట్ తందూరి ఐటమ్స్ అని ఒక ప్లేస్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మొత్తం కర్రీస్లా ఉన్నాయి. ఇక్కడ చూడండి కోడి పలావ్ అని చెప్పి, నెక్స్ట్ మలబార్ చికెన్ బిర్యానీ అని చెప్పేసి ఒక పక్కన అయితే పెట్టారు. అండ్ పక్కనే మనకి గ్రేవీస్ అండ్ కర్రీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి చూడొచ్చు తందూరి చికెన్ అండ్ మొత్తం చికెన్ సంబంధించిన ఒక ప్లేస్లో ఉన్నాయి. ఇక్కడ మొత్తం స్నాక్స్ అనమాట. బ్రెడ్ కానీ, నెక్స్ట్ బోండాస్ కానీ, వడ కానీ ఇవన్నీ పెట్టారు ఇక్కడ. ఇక్కడ చూడండి 20 రూపీస్ ఎగ్ బోండా. సో ఇంకా చూద్దాం. సో ఇక్కడైతే 22 రూపీస్ బ్రెడ్ చికెన్ రోల్ అని చెప్పేసి ఉంది కదా. సో అదైతే తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ మనకి వడ కూడా ఉంది. వడ ఎప్పుడు తినేదే కదా. ఇక్కడ ఆయిల్స్ అయితే పెట్టారనమాట. నేను ఇప్పటి వరకు 100 రూపీస్లో 10 రూపీస్ ఒక ఫుడ్ ఐటమ్ తీసుకున్నాను. అండ్ 22 రూపీస్ ఫుడ్ ఐటమ్ తీసుకున్నాను. ఇందాక తీసుకున్నాను కదా బ్రెడ్ రోల్ చికెన్ అని చెప్పేసి. సో టోటల్ 32 రూపీస్ అయితే తీసుకున్నాను నేను ఫుడ్ ఐటమ్స్. 100 రూపీస్లో 32 రూపీస్ తీసేస్తే ఇంకా 68 రూపీస్ ఉన్నాయి మన దగ్గర. 68 రూపీస్తో మనం ఇంకా చూద్దాం ఏం దొరుకుతాయో. సో ఈలోపు మనం మీట్ స్టోర్ చూద్దాం అని చెప్పేసి మీట్ స్టోర్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇదంతా మీట్ స్టోర్ అనమాట. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీట్స్ అయితే అమ్ముతారు. చికెన్ కానీ, మటన్ కానీ ఇవన్నీ అమ్ముతారు. అండ్ ఫిషెస్ కూడా ఉంటాయి. పక్కన మొత్తం ఎగ్స్, దేనికి అవి మొత్తం ప్రైస్ అయితే పెట్టారు. ఇక్కడ చూడండి మీకు ఒకటి చూపిస్తాను నేను. చికెన్స్ అని చెప్పేసి ఇలా పెట్టారు కదా. నెక్స్ట్ మ్యారినేటెడ్ చికెన్ చూడండి, ఇవి కూడా అమ్ముతున్నారు. ఇక్కడ మ్యారినేటెడ్ చికెన్ అని చెప్పేసి పెట్టారు. ఈ పక్కన ఫిషెస్ పెట్టారు. అక్వేరియంస్ ఏమైనా కొనుక్కుంటే ఇక్కడ నుంచి ఫిషెస్ అయితే తీసుకోవచ్చు. సో పైకి కూడా వెళ్ళి చూద్దాం పైన ఏమైనా ఉన్నాయేమో. పైకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో మన దగ్గర ఇంకా 68 రూపీస్ ఉన్నాయి. పైన ఏమైనా దొరికితే పైన తీసుకుందాం ఆ 68 రూపీస్తో. ఇప్పుడు మాల్లో ఉన్న పై స్టోర్కి వచ్చాం. ఇక్కడ మొత్తం జీడిపప్పులు, బాదం పప్పులు ఉన్నాయి. అండ్ ఈ పక్కన మొత్తం చాక్లెట్స్ ఉన్నాయన్నమాట. సో ఇవైతే వాల్నట్స్, బాదం పప్పులు ఇవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. 349 రూపీస్ అంట. మావాడు వెళ్ళి బ్లాక్ వాటర్ తీసాడు. నేను ఎప్పటి నుండో తాగుదాం అనుకుంటున్నాను. మావాడిని అయితే తీసుకోమని చెప్పేసి అడుగుతున్నాను. మరి ఈ చిన్న బాటిల్ అయినా టేస్ట్ చేద్దాం ఈరోజు అని చెప్పేసి ఈ బాటిల్ అయితే తీసుకోమన్నాను. మావాడైతే తీసుకున్నాడు. అండ్ ఈ పక్కనే ఎనర్జీ డ్రింక్ అయితే ఉంది. మన విరాట్ కోహ్లీ పిక్చర్ అయితే ఉందన్నమాట ఈ పక్కనే. అండ్ ఇది ఓషన్ డ్రింక్ అంట. ఇవన్నీ కొద్దిగా ప్రైజెస్ అయితే ఎక్కువే ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ స్టేషనరీ ఐటమ్స్, పెన్స్, పెన్సిల్స్, నోట్బుక్స్, ప్యాడ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ పక్క మొత్తం ఫార్మసీ ప్రొడక్ట్స్, ఫార్మసీకి సంబంధించి ఏమైనా ప్రొడక్ట్స్ కొనుక్కోవాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు.
సో దేనికది సెపరేట్గా ఉన్నాయి. సో మనం ఇప్పుడు పై ఫ్లోర్లో ఉన్నాం. ఇంకా మన దగ్గర 68 రూపీస్ ఉన్నాయి. ఇవన్నీ పర్ఫ్యూమ్స్. ఇక్కడ చాలా రకాల పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. మనం టెస్ట్ చేసుకుని స్మెల్ చూసి మనకి నచ్చితే మనం తీసుకోవచ్చు. సో మా వాడైతే టెస్ట్ చేశాడు. సో నేను కూడా ఒక పర్ఫ్యూమ్ అయితే తీసుకున్నాను. స్మెల్ అయితే బాగుంది, బట్ ఇప్పుడు కొనే ఇంట్రెస్ట్ అయితే లేదు. అండ్ ఇక్కడ ఏదో నాన్ ఫుడ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఏం దొరుకుతాయో చూద్దాం. ఇక్కడ మనకి వైర్స్, గార్డెనింగ్ సంబంధించి అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వెళ్ళిపోతుంటే బ్యాగ్స్ కూడా కనపడ్డాయి నాకు ఇక్కడ. మనం ఇంకా కిందకి వెళ్ళిపోవడమే బెస్ట్, ఎందుకంటే కింద ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. సో కింద మన 68 రూపీస్తో ఇంకేం వస్తాయో చూద్దాం. సో కిందకు వచ్చిన వెంటనే నాకు ఇక్కడ ఐస్ క్రీమ్స్ కనపడ్డాయి. ఇందాక చూసాను కానీ ఐస్ క్రీమ్స్ 39 రూపీస్ అని ఉన్నాయి. ఈ స్టార్టింగ్ బోర్డ్ మిస్ అయిపోయాను నేను. 29 రూపీస్ అని చెప్పేసి ఉంది. ఐస్ క్రీమ్ ప్రైస్ తక్కువగానే ఉంది కదా, ఇది తీసుకుంటున్నాను నేను 29 రూపీస్. ఇంకా 29 రూపీస్ కూడా తీసేసేయాలి, మైనస్ చేసేయాలి. సో ఇది తీసుకుంటున్నాను కాబట్టి. సో ఇంకా మన దగ్గర 39 రూపీస్ ఉంటాయి. 29 రూపీస్ అంటే చూద్దాం మరి టేస్ట్ అది ఎలా ఉంటుందో. సో నేనైతే తీసుకున్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత టేస్ట్ చేయాలి. 100 రూపీస్లో భాగంగా ఇంకా మన దగ్గర 39 రూపీస్ ఉన్నాయి. చూద్దాం ఇంకా ఈ 39 రూపీస్తో ఏమొస్తాయో. 39 రూపీస్తో తిరుగుతున్నాను. ఇక్కడ మనకి స్వీట్ స్టాల్ అయితే కనపడింది. ఇక్కడ చాలా రకాల స్వీట్స్ అయితే ఉన్నాయన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్, కొనాఫా లాంటివి స్వీట్స్ అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ కొబ్బరికాయ ఒకటి 25 రూపీస్ అంట, ఇండియన్ ప్రైస్. అండ్ ఇక్కడ మొత్తం డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టారు. చూడండి ఇక్కడ స్టార్టింగ్లో చెప్పా కదా కంట్రీ వైజ్ ప్రైస్ డిస్ప్లే చేస్తున్నారని చెప్పేసి, ఇక్కడ ఆ ప్రైస్ టైగా పెట్టారు. ఇవన్నీ స్వీట్ పొటాటోస్, కర్ర పెండలం, పక్కన పొటాటోస్ అవన్నీ ఉన్నాయి. మేము స్వీట్ పొటాటోస్ కూడా తీసుకుంటున్నాం. నాకైతే కర్ర పెండలం అయితే తీసుకోవాలనిపించింది, కొద్దిగా డిఫరెంట్గా ఉంది కదా, అందుకని చెప్పేసి నేను ఈ కర్ర పెండలం అయితే తీసుకున్నాను. స్వీట్ పొటాటో అవి తీసుకున్నాం కదా, అవన్నీ మనం ప్రైస్ ట్యాగ్ అయితే వేయించుకోవాలి. పక్కనే ఉంటుంది కౌంటర్, ఆ కవర్లో పెట్టి మనం ప్రైస్ ట్యాగ్ అయితే వేస్తారనమాట. దాని మీద వెయిట్ చూసి దాని మీద ఒక బార్కోడ్ ట్యాగ్ అయితే వేసేస్తారు. మావాడు ఇంకా షాపింగ్ చేస్తున్నాడు, నేను ఇంకా ఫుడ్ వెతుకుతున్నాను అనమాట. ఇంకా మన దగ్గర 39 రూపీస్ ఉన్నాయి కదా, 39 రూపీస్కి ఏమొస్తాయని చెప్పేసి. ఇక్కడ చూడండి మొత్తం సలాడ్స్ అని చెప్పేసి ఒక ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి, వాటితో మనం సలాడ్ అయితే తీసుకోవచ్చు. 100 రూపీస్లో భాగంగా లిక్విడ్స్ ఏం తీసుకోలేదు. ఇక్కడ డీటాక్స్ వాటర్ అని చెప్పేసి ఉంది, ఇది కూడా తాగడం మంచిదే కదా, సరే అని చెప్పేసి డీటాక్స్ వాటర్ అయితే చూస్తున్నాను. పైన అయితే మనకి కుకుంబర్ వాటర్ అయితే ఉంది. దీని ప్రైస్ చూడండి ఎంత ఉందో, ఇది 30 రూపీస్ అంట ఒక బాటిల్. కింద కూడా ఇంకా మనకి ఆరెంజెస్తో తయారు చేసిన డీటాక్స్ వాటర్ అయితే ఉంది. ఇది తీసుకుందాం, ఇది బాగుంటుంది నాకు తెలిసి ఫ్లేవర్. 35 రూపీస్ అంట. సో 39 రూపీస్లో 35 రూపీస్ అయిపోయినాయి. సో ఇంతటితో మన 100 రూపీస్ ఛాలెంజ్ అయిపోయింది. సో ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్లింగ్ వేయించేసుకోవడమే. నైట్ దాహం వేస్తుంటే ఫ్రిడ్జ్ లో పెట్టిన ఈ బ్లాక్ వాటర్ గుర్తొచ్చింది. నేను ఎప్పటి నుండి ఈ బ్లాక్ వాటర్ టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఎప్పుడు టేస్ట్ చేయలేదు. మంచి ఆతృతతో బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి ఒక సిప్ వేసా. ఫస్ట్ నాకైతే ఏమనిపించలేదు, నెక్స్ట్ ఇంకా మళ్ళీ తాగాను, టేస్ట్ ఏమన్నా తెలుస్తుందో ఏమని చెప్పేసి నాకైతే కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. ఈ ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల మన ఫిజికల్ ఫిట్నెస్ అండ్ స్కిన్ టెక్స్చర్ బాగుంటుంది. చాలా మంది సెలబ్రిటీస్ ఈ వాటర్ తాగుతారంట. ఒక బాటిల్ 60 రూపీస్ ఛార్జ్ చేశారు.